మధ్యప్రదేశ్లోని సాగర్లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. గోపాల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయుధాల తనిఖీ కోసం ఆటో డ్రైవర్ సౌరభ్ అహిర్వార్ ఇంటికి వెళ్లిన పోలీసులకు ఊహించిన విధంగా కోట్ల రూపాయల నగదు కనిపించింది. సోషల్ మీడియా ప్రొఫైల్లో పిస్టల్తో ఉన్నట్లు చెబుతున్న ఫోటోలు కనిపించడంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో మూసి ఉన్న అల్మరాను తెరవగా 4 బ్యాగుల్లో సుమారు 3,02,00,000 రూపాయల నగదు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ డబ్బును తమ బంధువు పీడబ్ల్యూడీ ఇంజనీర్గా చేస్తున్న రమేష్ అహిర్వార్ 8 నుంచి 9 నెలల క్రితం ఇంట్లో ఉంచి వెళ్లారని కుటుంబ సభ్యులు అంటున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును లోకాయుక్తకు అప్పగించగా 5 సభ్యులతో ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేశారు. ఈ కోట్ల రూపాయల నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఆటో డ్రైవర్ ఇంట్లో ఎందుకు దాచారు అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. మధ్యప్రదేశ్లోని సాగర్లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. గోపాల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయుధాల తనిఖీ కోసం ఆటో డ్రైవర్ సౌరభ్ అహిర్వార్ ఇంటికి వెళ్లిన పోలీసులకు ఊహించిన విధంగా కోట్ల రూపాయల నగదు కనిపించింది. సోషల్ మీడియా ప్రొఫైల్లో పిస్టల్తో ఉన్న ఫోటోలు కనిపించడంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో మూసి ఉన్న అల్మరాను తెరవగా 4 బ్యాగుల్లో సుమారు 3,02,00,000 రూపాయల నగదు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ డబ్బును తమ బంధువు పీడబ్ల్యూడీ ఇంజనీర్గా చెప్తున్న రమేష్ అహిర్వార్ 8 నుంచి 9 నెలల క్రితం ఇంట్లో ఉంచి వెళ్లారని కుటుంబ సభ్యులు అంటున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును లోకాయుక్తకు అప్పగించగా 5 సభ్యులతో ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేశారు. ఈ కోట్ల రూపాయల నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఆటో డ్రైవర్ ఇంట్లో ఎందుకు దాచారు అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.